తాగునీటి సవాల్ అని చెప్పేసి సర్కార్కు తాగునీటి సవాల్ అని చెప్పేసి ఒక స్పెషల్ ఆర్టికల్ వెలుగులో రాయడం జరిగింది. దానికి సంబంధించి ఎండలు ముదురుతుండడంతో పెరుగుతున్న డిమాండ్, శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు అంటూ ఒక వార్తను రాయడం జరిగింది. ఇందులో మరి హైదరాబాద్కు సరఫరా చేస్తున్న నీళ్ళ లెక్క కూడా ఇక్కడ లిస్టు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. రిజర్వాయర్ తరలిస్తున్న ఎంజీడీలు నాగార్జున సాగర్ నుంచి 275, ఎల్లంపల్లి నుంచి 163, ఉస్మాన్ సాగర్ నుండి 22.50, హిమాయత్ సాగర్ నుంచి 10.58, మంజీరా నుంచి 40.52, సింగూరు నుంచి 69.07, మొత్తం 581.35. దానికి సంబంధించిగా ఇది ఈ విధంగా అంటే ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంద్. దాని నుంచి ఏపీ తాగునీళ్లు తీసుకుంటే నీటి మట్టం 510 అడుగుల దిగువకు పడిపోయే ముప్పు. అదే జరిగితే మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని ఆందోళన. గోదావరిలోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరులోనూ భారీగా పడిపోయిన మట్టాలు. హైదరాబాద్కు కావాల్సింది 750 ఎంజీడీలు, ఇస్తున్నది 550 ఎంజీడీలు మాత్రమే. రాజధానిలో వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్. మార్చిలో రోజు 7,000 ట్యాంకర్లు, ఇప్పుడు 12,000, మేలో 15,000 ట్యాంకర్లకు చేరనున్న డిమాండ్ అని చెప్పేసి అంటే నీటికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక వార్త స్పెషల్ ఆర్టికల్ రాయడం జరిగింది.